స్పెషల్ ఫోకస్. యూపీలో బీజేపీ కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. 37 ఏళ్లలో రాష్ట్రంలో ఏ పార్టీ సాధించలేని ఫీట్ను కమలం పార్టీ దక్కించుకుంది. వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది. మరి బీజేపీ విజయం వెనక మోదీ పాత్ర ఏంటి? మోదీ మ్యాజిక్ ఈసారి యూపీలో ఎలా పనిచేసింది? యూపీ ఓటర్ల మనసు గెలవటంలో మోదీ ఎలా సక్సెస్ అయ్యారు? ఒకప్పుడు మోదీ అంటే బీజేపీ, ఇప్పుడు బీజేపీ అంటే మోదీ. ఒంటి చేత్తో బీజేపీకి తిరుగులేని విజయాలు అందిస్తున్న మోదీ. అసెంబ్లీ ఎన్నికల్లోనూ మోదీ పేరుతోనే ఓట్లడుగుతున్న బీజేపీ. 4 రాష్ట్రాల ఫలితాల్లో స్పష్టంగా కనిపించిన మోదీ మ్యాజిక్. మోదీ గురించి దేశం మొత్తం అనుకుంటున్న మాటలు, పోటీ వ్యూహాలు ఎలా ఉంటాయంటే యుద్ధానికి వెళ్లే ముందు సక్సెస్ స్పీచ్ రెడీ చేసుకుంటారు. తన పోరాటం మీద అంత నమ్మకం ఆయనకు. యూపీలో విజయం కూడా ఇప్పుడు అదే చెప్తోంది. బీజేపీ పని అయిపోయింది, యూపీలో గెలవడం దాదాపు అసాధ్యమని విమర్శించిన నోళ్లు, మోదీ యోగి పేరు చెప్తే చిట్లించిన నుదుర్లు ఇప్పుడు బీజేపీ విజయాన్ని చూసి చిన్నబోతున్నాయి. కమలం అంటే ఫ్లవర్ అనుకుంటివా, ఫైర్ అనే రేంజ్ విషయాన్ని బీజేపీ సొంతం చేసుకుంది. ఈ విజయంలో భాగం ఇవ్వాలంటే మేజర్ పార్ట్ మోదీకే సొంతమవుతుంది. మోదీ మానియానే యూపీలో బీజేపీని గెలిపించింది. బీజేపీనే మోదీ మానియా చుట్టూ తిరిగింది. కన్ఫ్యూజింగ్ గా ఉన్న యూపీ విక్టరీ ప్రూవ్ చేస్తోంది ఇదే. మోదీ అంటే బీజేపీ కాదు, బీజేపీ అంటే మోదీ అనే స్థాయిలో ఇప్పుడు మోదీ నిల్చున్నారంటే కారణం ఒక్కటే, అంతా తనదే అనుకునే మమకారమే. ఆ ప్రేమే బీజేపీని తిరుగులేని శక్తిగా నిలబెడుతోంది. అద్భుత విజయాలు కట్టబెడుతోంది. ఢిల్లీలో ఎవరు అధికారంలో ఉండాలో తేల్చే రాష్ట్రాల్లో యూపీ కీలకం. అందుకే పార్టీలన్నీ ఉత్తరప్రదేశ్ మీద దృష్టి పెట్టాయి. బీజేపీని ఓడించేందుకు వెయ్యని ఎత్తుల్లేవు, పెట్టుకొని పొత్తుల్లేవు. అయినా సింగం సింగిల్ అన్న రేంజ్లో బీజేపీ అద్భుత విజయాన్ని అందుకుంది. 30 ఏళ్ల చరిత్రను తిరగరాసింది. వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది. మోదీ చరిష్మా, యోగి ప్రత్యేకతలు యూపీ జనాలు జై కొట్టేలా చేశాయి. కమలానికి మరోసారి సీఎం కుర్చీని అందించాయి. ఎన్నికలకు ముందు యోగి సర్కార్ మీద రకరకాల అనుమానాలు, ఆరోపణలు వినిపించాయి. రైతుల చట్టాలపై రైతుల్లో వ్యతిరేకత, కరోనా విషయంలో సర్కారు విఫలం కావడం, ఉన్నావ్ రేప్ కేస్, హత్రాస్ ఘటన, ఇలా వరుస పెట్టి కారణాలు చెబుతూ బీజేపీ ఓటమి ఖాయమంటూ లెక్కలేశారు. అయితే ఇవేవి మోడీ మానియా ముందు నిలవలేకపోయాయి. అబ్ ఏక్ బార్ బీజేపీ సర్కార్ అంటూ మోదీ ఫోటో చేతుల్లో పెట్టుకుని ఓటేసినట్లు కనిపించారు. ఫలితాలు చూస్తుంటే అదే అర్థమవుతోంది కూడా. తన రాజకీయ వ్యూహాలు ఎలా ఉంటాయో, వాటిని అంచనా వేయడం ఎంత కష్టమో యూపీ ఎన్నికల ప్రచారంతోనే ప్రూవ్ చేశారు మోదీ. ఎక్కడ నెగ్గాలి కాదు, ఎప్పుడు నెగ్గాలి అని లెక్కలేసుకుని మరీ క్యాంపెయిన్లో కనిపించారు. ఫలితం బీజేపీకి అఖండ విజయం దక్కింది. సాధారణంగా అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాని స్థాయి నేతలు 3 బహిరంగ సభలు, 6 ర్యాలీలతో సరి అన్నట్లుగా సాగుతాయి. కానీ మోదీ విషయంలో మాత్రం అసెంబ్లీ అయినా, లోక్సభ ఎన్నికలైనా ఒకటే. పార్టీ గెలుపు కోసం ఎంత కష్టపడాలో అంత కష్టపడతారు. ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోకుండా ప్రచారాన్ని హోరెత్తిస్తారు. యూపీ ఎన్నికల్లోనూ ఇదే పంథా అనుసరించారు ప్రధాని. మొదటి 4 దశలకు సంబంధించి ఢిల్లీ నుంచే సూచనలు చేసిన మోదీ ఆ తర్వాత 3 దశల్లో దూకుడు మీద కనిపించారు. యూపీ వ్యాప్తంగా దాదాపు డజనుకు పైగా ర్యాలీల్లో పాల్గొన్న మోదీ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి లోక్సభ నియోజకవర్గం పరిధిలో వరుసగా 2 రోజులు ప్రచారం నిర్వహించారు. చేసిన అభివృద్ధిని కళ్ల ముందు చూపించారు. యూపీలో మారిన బతుకును తన కళ్లతో ఓటర్లకు చూపించారు. ఎమోషనల్ అయ్యారు, ఎమోషనల్ చేశారు. ఓటర్ల మనసు గెలుచుకున్నారు. 198 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మోదీ ప్రచారం నిర్వహించారు. మోదీ అంటే ఢిల్లీ మాత్రమే కాదు,
గల్లీలోనూ ఉంటాను అన్నట్లుగా పార్టీకి ఫేస్గా మారారు. యూపీలో అదే సీన్ కనిపించింది. నిజానికి బీజేపీ కూడా మోదీ మేనియా మీద నమ్మకంతోనే ఎన్నికలకు వెళ్ళింది. అద్భుత విజయాన్ని దక్కించుకుంది. 2017లోనూ యూపీలో మోదీ మేనియానే బీజేపీకి విజయం అందించింది. ఇప్పుడు 2022లోనూ ఇదే సీన్ రిపీట్ అయింది. యూపీ విషయంలో తన ఆలోచనలు ఏంటి, లక్ష్యాలు ఏంటన్నది జనాలకు రీచ్ అయ్యేలా చూడడంలో మోదీ సక్సెస్ అయ్యారు. యోగి పోటీలో ఉన్నా మోదీ మీద నమ్మకమే బీజేపీని గెలిపించింది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. నిజానికి కమలం పార్టీ నేతలు కూడా ఇదే చెబుతున్నారు. బీజేపీని నమ్ముకుని ఒకప్పుడు మోదీ విజయాలు సాధిస్తే ఇప్పుడు మోదీని నమ్ముకుని బీజేపీ విజయాలను దక్కించుకుంటోందనడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. మోదీతో పాటు షా కూడా యూపీ విజయంలో కీ రోల్ ప్లే చేస్తున్నారు. పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు రాజకీయం ఒకేలా ఉంటుందని, కష్టం ఒకేలా ఉండాలని, అప్పుడే విజయం వరిస్తుందని బీజేపీకి పరిచయం చేసిన ఈ ఇద్దరు అద్భుత విజయాలతో దూసుకుపోతున్నారు. యూపీలో రికార్డు విజయం వెనుక కూడా ఒక రకంగా కారణం అదే. షా సంగతి ఎలా ఉన్నా ఇప్పుడు బీజేపీ అంటే మోదీ, మోదీ అంటే బీజేపీ లాగా పరిస్థితి కనిపిస్తోంది. యూపీ విజయం ఎన్నో పాఠాలను నేర్పించింది, గొప్ప సందేశాలను మిగిల్చింది. ఉత్తరప్రదేశ్ విజయం కమలం పార్టీకిచ్చిన బూస్టింగ్ అంతా ఇంతా కాదు. రాబోయే 2 ఏళ్లలో వేయాల్సిన అడుగులు మరింత వేగంగా పడేలా ఈ విజయం ఊపునిచ్చింది. యూపీ కాకుండా మిగతా 3 రాష్ట్రాల్లో విభేదాలు కనిపించినా మోదీ మేనియా ముందు అవి చిన్నబోయాయి. మరి ఈ విజయంతో మోదీ భవిష్యత్ వ్యూహాలు ఎలా ఉండే ఛాన్స్ ఉంది? ఎలాంటి నిర్ణయాలతో ముందుకు వెళ్లబోతున్నారు? మిగతా రాష్ట్రాల సంగతి సరే, బీజేపీకి యూపీ విక్టరీ ఇచ్చిన బూస్ట్ ఏంటి? సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు ఇది ట్రైలర్ గా మారిందా? ఇకపై మోదీ వ్యూహాలు ఎలా ఉండే అవకాశాలున్నాయి? యూపీ ఫలితం ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయాల్లో మార్పు తీసుకురావడం ఖాయం. ఈ విషయం తెలుసు కాబట్టే మోదీ ఈ స్థాయిలో దృష్టి సారించారు. యూపీ ఫలితాల మీద ఆధారపడే మరో ఫ్రంట్ వ్యవహారంపై క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయన్న చర్చలో ఖచ్చితంగా నిజం ఉంది. అందుకే ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మౌనంగా కనిపించిన మోదీ గురి చూసి బాణం వదిలారు. యూపీలో అద్భుత విజయాన్ని సాధించారు. మోదీ అనే పేరుకు క్రేజ్ ఎంత ఉందో, ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో దేశ రాజకీయాలకు మరోసారి పరిచయం చేశారు. పేరుకు ఇంకా క్రేజ్ తగ్గలేదని నిరూపించారు. అందుకే ఆర్ఎస్ఎస్ కూడా ఇప్పుడు మోదీనే నాయకుడిగా ఉండాలని కోరుకుంటోంది. అతనిలాంటి వ్యక్తి కాదు, ఆయన ఉంటేనే మరిన్ని విజయాలు సాధిస్తామని ధీమాగా చెప్తోంది. ఒకప్పుడు బీజేపీకి ఆర్ఎస్ఎస్ మధ్య చిన్న చిన్న భేదాలు ఉన్నా మోదీ విషయంలో మాత్రం అలాంటివి కనిపించడం లేదు. ఒకే లీడర్, ఒకే ఒక లీడర్ అని అటు పార్టీ ఇటు ఆర్ఎస్ఎస్ ముక్త కంఠంతో చెప్తున్నాయి. ఒకప్పుడు ఆర్ఎస్ఎస్ పై మోదీ ఆధారపడితే ఇప్పుడు మోదీపైనే ఆర్ఎస్ఎస్ ఆధారపడే పరిస్థితి. విపక్షాలన్నీ ఒక్కటన్నట్లుగా కలిసిపోయి యూపీలో బీజేపీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశాయి. అయితే మోదీ మేనియా ముందు అవన్నీ నిలవలేకపోయాయి. మిగతా రాష్ట్రాల్లో సంగతైతే సరే సరి. ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ ఇలా ప్రతి రాష్ట్రంలో అంతర్గత విభేదాలు బీజేపీని కాసేపు టెన్షన్ పెట్టినా మోదీ అనే పేరు ముందు అవన్నీ పెద్ద మ్యాటర్ కాదు అనిపించాయి. మోదీ మేనియాకు తోడు షా వ్యూహాలు కూడా యాడ్ కావడంతో కమలం పార్టీకి విజయం మరింత ఈజీ అయ్యింది. యూపీ విజయం బీజేపీకిచ్చిన బూస్టింగ్ అంతా ఇంతా కాదు. రాబోయే 2 ఏళ్లు మరింత జోష్తో పనిచేసేందుకు చిన్న మంత్రం వేసి వదిలినట్లయింది. మరో 2 ఏళ్లలో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి.
వాటిపై యూపీ ఎన్నికల ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. యూపీ ఓటర్ల తీర్పు ఆ రాష్ట్రానికి సంబంధించిందే కావచ్చు. అయితే ఆ ఎఫెక్ట్ దేశ రాజకీయాలపై ఉంటుంది. ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తారన్న దాన్ని ప్రభావితం చేయకపోయినా బీజేపీ భవిష్యత్తును మాత్రం ఖచ్చితంగా డిసైడ్ చేస్తుంది. బీజేపీ పలు రాష్ట్రాలలో ఓడిపోయినా 2019 పార్లమెంటు ఎన్నికల్లో ఊహించని మెజారిటీతో స్థానాన్ని స్థిరం చేసుకుంది. బీజేపీకి వ్యతిరేకంగా జట్టు కట్టాలనుకుంటున్న ప్రాంతీయ పార్టీల భవిష్యత్తును యూపీ ఫలితం డిసైడ్ చేయబోతోంది. ఇవన్నీ తెలుసు కాబట్టే గురి తప్పకుండా మోదీ బాణం వదిలారు. సగటు మనిషి ఏమనుకుంటున్నాడో పక్కాగా తెలిసిన వ్యక్తి మోదీ. అందుకే ప్రభుత్వం తీసుకున్న ప్రతి సంచలన నిర్ణయం వెనుక అలాంటి ఆలోచనే కనిపిస్తోంది. ముస్లిం ఓటర్లు కూడా మద్దతుగా నిలవడం ఇప్పుడు యూపీ విజయానికి కలిసి వచ్చింది. ట్రిపుల్ తలాక్ రద్దు లాంటి నిర్ణయాలతో ముస్లిం మహిళల సపోర్ట్ సంపాదించుకోగలిగారు మోదీ. ఆ ప్రభావం యూపీ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. ఢిల్లీ రూట్ వయా లక్నో వెళ్తుందని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్. అంటే ఢిల్లీని డిసైడ్ చేసేది ఒక రకంగా యూపీ అనే దీని అర్థం. అలాంటిది ఇప్పుడు ఉత్తరప్రదేశ్ విజయంతో రాబోయే సాధారణ ఎన్నికల్లోనూ విజయం కమలానిదే అన్న ప్రచారం ఊపందుకుంది. విజయంపై సగటు బీజేపీ కార్యకర్త మనసులో ఇంతవరకు ఏ మూలో ఉన్న కాస్త అనుమానం కూడా యూపీ విక్టరీతో తీరిపోయింది. దీంతో మోదీ కూడా గేర్ మార్చే అవకాశాలు ఉంటాయి. పార్టీ మీద మరింత పట్టు సాధించడంతో పాటు 2024లో ఈజీ విక్టరీ సాధించేలా కార్యాచరణ రూపొందించే ఛాన్స్ ఉంటుంది. ముందుగా ఈ ఏడాది చివరిలో వచ్చే సొంత రాష్ట్రం గుజరాత్ ఎన్నికల్లో పార్టీని గెలిపించడంపైనే ప్రధానంగా మోదీ ఫోకస్ చేసే అవకాశం ఉంది. అక్కడ కూడా మళ్లీ బీజేపీ గెలిస్తే ఇక మోదీకి ఎదురనేదే ఉండదు.